పాకిస్తాన్ క్రికెటర్ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. చాలామంది సర్ప్రైజ్ కావచ్చు, ఎందుకంటే ఐపీఎల్లో మనము పాకిస్తాన్ ఆటగాళ్ళను అసలు వేలంలోకి కన్సిడర్ చేయటం లేదు కదా, సన్ రైజర్స్ జట్టు ఎలా తీసుకుందని చెప్పి. నిజానికి ఇది ఐపీఎల్ కోసం జరిగినటువంటి వేలం కాదు. ది 100 అనేటువంటి ఐపీఎల్ లాంటిదే ఒక లీగ్ ఇంగ్లాండ్లో జరుగుతోంది. అక్కడ కూడా సన్ రైజర్స్ లీడ్స్ అనేటువంటి ఈ మేనేజ్మెంట్కి అక్కడ ఒక టీం ఉంది. ఈ టీం కోసం తాజాగా ఆక్షన్ వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో కొంతమంది పాకిస్తాన్ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ పాకిస్తాన్ క్రికెటర్లలో అబ్రార్ అహ్మద్ స్పిన్నర్, పాకిస్తానీ స్పిన్నర్ని ఈ టీం కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ లీడ్స్ అనేటువంటి ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అంటే దీనికి సిస్టర్ కన్సర్న్ లాగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ అంటాము, అక్కడ సన్ రైజర్స్ లీడ్స్, అది అక్కడ వాళ్ళకు వాటాలు ఉన్నాయి. అయితే మన ఇండియన్ ఫ్రాంచైజీ, మన భారతీయ కంపెనీ కావ్య మారన్ మనందరికీ తెలుసు, కో ఫౌండర్ ఆమె, కళానిధి మారన్ కూతురు. ఆమె చాలా బిజినెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఈ ఫ్రాంచైజీస్ని కూడా ఆమెనే హ్యాండిల్ చేస్తుంది, చాలా కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా జరిగినటువంటి వేలంలో ఈ పాకిస్తాన్ క్రికెటర్ని అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. 2,34,00,000కు అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఎక్స్లో సన్ రైజర్స్ హ్యాండిల్ని డిలీట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతమంది రిపోర్ట్ కొట్టారు నెగిటివ్గా. ఇమీడియట్గా సన్ రైజర్స్ టీంని ఐపీఎల్ నుంచి బహిష్కరించాలని కూడా చాలా డిమాండ్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే, మీకు డబ్బు ఉంటే సరిపోతుందా? డబ్బున్న వాళ్ళకి దేశభక్తి కూడా కావాలి కదా. ఎందుకంటే పాకిస్తాన్ ఆటగాళ్ళని ఎప్పటి నుంచో మనం దూరం పెట్టాం. ఆల్మోస్ట్ 2009 ఆ ప్రాంతం నుంచి కూడా పాకిస్తాన్ క్రికెటర్లకి ఐపీఎల్లో చోటు లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇంగ్లాండ్లో జరుగుతోంది కాబట్టి మనం పాకిస్తాన్ వాళ్ళని తీసుకోవచ్చని కావ్య మారన్ అనుకుందా? సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అనుకుందా? అలా అనుకుంటే మాత్రం డెఫినెట్గా తప్పే. ఎందుకంటే అల్టిమేట్లీ యు ఆర్ అన్ ఇండియన్. మీరు బిజినెస్ మెన్ కావచ్చు, మీరు ఒక బిజినెస్ చేస్తున్నటువంటి ఒక ఫ్రాంచైజీ కావచ్చు. ఈ నిర్ణయాన్ని, సన్ రైజర్స్ లీడ్స్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు, క్రికెట్ అభిమానులు తప్పుపడుతున్నారు, అబవ్ ఆల్ చాలామంది భారతీయులు తప్పుపడుతున్నారు. ఏమి ఇంకెవరూ క్రికెటర్లు దొరకలేదా? మిగతా వేరే దేశాల క్రికెటర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోవచ్చు కదా. పాకిస్తాన్ క్రికెటర్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఈ అబ్రార్ అహ్మద్ అనేవాడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు ఇండియాతో మ్యాచ్లు జరిగినప్పుడు. అతని బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మన బ్యాట్స్మెన్లు అవమానించే విధంగా అతని బాడీ లాంగ్వేజ్ ఉంది. అలాంటి క్రికెటర్ని మీరు ఇప్పుడు కొనుగోలు చేస్తారా? అసలు అవసరం లేదు. ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ జట్టును ఏకంగా బహిష్కరించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. మరి ఈ నిర్ణయానికి సంబంధించి సన్ రైజర్స్ వివరణ ఇస్తుందా, వెనక్కి తప్పుకుంటుందా, మళ్ళీ అతన్ని తొలగిస్తారా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ముస్తఫిజుర్ రహమాన్ కేకేఆర్ జట్టు కొనుగోలు చేసినప్పుడు బంగ్లాదేశ్కి మనకి ఎంత టెన్షన్ వాతావరణం ఉందో మనకు తెలుసు. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ అప్పుడు పెద్ద ఎత్తున ఇలాగే విమర్శలు చెలరేగడంతో ఆ నిర్ణయాన్ని కేకేఆర్ జట్టు యాజమాన్యం వెనక్కి తీసుకుంది, అతన్ని ఆడనివ్వలేదు. అలాగే ఇప్పుడు కూడా మరి హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అలాంటి నిర్ణయం తీసుకుంటుందా? లేదు, మీ ఫీలింగ్స్తో మాకు పని లేదు, మీ మనోభావాలతో మాకు పని లేదు, మేము అతన్నే తీసుకుంటామని చెప్పి మొండిపట్టు పడుతుందా? చూడాలి. మీకేమనిపిస్తుందో తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ కావ్య మారన్ సన్ రైజర్స్ లీడ్స్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనదిగానే మీకు కనిపిస్తుందా లేదా తప్ప? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.